అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సమక్షంలో ఈరోజు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇప్పటికే ప్రజల్లో ఈ కాన్సెప్ట్ మీద ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే అమ్మాలని చూస్తా ఉన్నారో, దీని మీద ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఒక అసహ్య భావన ఏర్పడింది. ఇప్పటికే అనేక వ్యవస్థల్ని, అటు చూస్తే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. కోవిడ్ టైంలో కానీ గత 5 సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేసిందో, భారతదేశంలోనే ఒక మంచి వినూత్నమైనటువంటి వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే క్రమం. అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి సుమారుగా 44,000 స్కూల్స్ని నాడు నేడు ద్వారా రెనోవేట్ చేస్తే వాటన్నింటినీ కూడా ఈరోజు నాడు నేడు మొత్తం ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. అలానే లిక్కర్ షాప్స్ని గవర్నమెంట్లోకి తీసుకుని ఒక పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా మళ్ళా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చేతిలో పెట్టడం కానీ, అలానే పోర్టులు కానీ, రోడ్స్ కానీ, వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటు పరం చేసే క్రమంలో ప్రైవేట్ అనే దానికంటే కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి వారి చేతిలో పెట్టినటువంటి క్రమంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి చౌకగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారుగా 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది. అదొక పెద్ద వ్యవస్థ ఒక్కొక్క కాలేజీ అన్నది. సో అటువంటి కాలేజీని కారు చౌకగా ఎకరం 100 రూపాయల లెక్కన వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల చేతికి ఇవ్వడం కానీ, అమ్మడం కానీ చేస్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత అసహించుకుంటా ఉన్నారన్నది అందరికీ కూడా తెలిసిందే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నేను సుదీర్ఘకాలం పాటు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విషయంలో ఒక టెన్యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే కూడా అది వారికి విజయవంతం కింద లెక్కే. మరి అట్లాంటిది 14 సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించినటువంటి క్రమంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభమయ్యే రోజుకి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటన్నిటికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ తీసుకురావడం, ఒక్కొక్క కాలేజీకి తీసుకురావడమే కష్టం. అలాంటిది అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కానీ, వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ, దానికి సంబంధించినటువంటి నిధులు సుమారుగా 8,600 కోట్ల రూపాయలని నిధులను ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో, వాటిని ఏ విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా 2023 కల్లా 5 కాలేజీలు ప్రారంభించాలా, 26 కల్లా 5 కాలేజీలు ప్రారంభించాలా, 25కి 5 కాలేజీలు, 26కి 7 కాలేజీలు ప్రారంభించాలని ఒక షెడ్యూల్ వేసుకొని, ఏ విధంగా అయితే నాడు నేడులో 43,000 ప్రభుత్వ పాఠశాలల్ని చక్కగా డెవలప్ చేయడానికి 3 షెడ్యూల్స్ వేసుకొని కంప్లీట్ చేస్తున్నారు. అదే క్రమంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో 2023 నాటికి ఏదైతే చెప్పిన మాట ప్రకారం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక స్ట్రాటజీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2025కి ఇంకొక 5 కాలేజీలను కంప్లీట్ చేయాల్సి ఉంటే 1 సంవత్సరం ముందుగానే ఒక కాలేజీని 24కే పూర్తి చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొకటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒకటి ఉంది కాబట్టి మిగిలిన 10 కాలేజీల్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలి. 25కి ఇంకొక 4 కాలేజీలను పూర్తి చేయాలా, 26కి 6 కాలేజీలను పూర్తి చేయాలా. మరి ఈ క్రమంలో ఈ కాలేజీలన్నింటినీ కూడా నేను పూర్తి చేయాలని 10 కాలేజీల్ని, ఈ 10 కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు ఇంకొక 25 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి నేను వీటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఏ విధంగా అయితే మాట్లాడినారో ప్రజలందరూ కూడా అసహించుకున్నారు. ఒక్క మాట అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఈ 10 కాలేజీలను కంప్లీట్ చేయాలంటే ఇంకొక 4,500 కోట్లు మాత్రమే కావాలా. మరి మన బడ్జెట్ ఎంత? సంవత్సరానికి సుమారుగా 3 లక్షల కోట్ల బడ్జెట్. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 4,000 కోట్లు మనకు అవసరమైతే ఆ 4,000 కోట్లు మనం ఒక్కసారిగా కూడా పెట్టాల్సిన అవసరం లే. 5 సంవత్సరాల్లో 5 దఫాలుగా ఖర్చు పెట్టుకోండి. సంవత్సరానికి ఒక 700 కోట్లు ఖర్చు పెట్టుకోండి.
మీరు అమరావతికి సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతిని ఖర్చు చేస్తానన్నప్పుడు మరి సుమారుగా సంవత్సరానికి ఒక 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక మనకు అందుబాటులోకి రాగలిగితే విద్య అన్నది, వైద్య విద్య అన్నది ఎంత చక్కగా పేద ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది అన్నది ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ క్రమంలో కనీసం మీరు ప్రయత్నం కూడా చేయకుండానే వీటన్నిటిని కూడా ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా ఈ రోజు అసహించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో సుమారుగా 1 కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమం తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించినప్పుడు మేమంతా కూడా సుమారుగా నియోజకవర్గానికి 60,000 సంతకాలు పెట్టడానికి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనిషి మారడయ్యా, చంద్రబాబు గారి గురించి మాట్లాడే మాట, ఈ మనిషి మారడయ్యా, ఇతను అంతా కూడా ఏమీ మిగిల్చడు, పేదవాళ్ళనైతే రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి పిలిచి మరీ ఈ రోజు సంతకాలు పెడతా ఉంటే, ఇది కనుక చూస్తా ఉంటే, ఈ ట్రెండ్ చూస్తా ఉంటే ఈ సంతకాలు 1 కోటి సంతకాలు అనేది 2 కోట్ల సంతకాలైనా కూడా ఆశ్చర్యపోగలరు. మాకంతా నియోజకవర్గానికి ఒక 60,000 టార్గెట్ ఉంటే సుమారుగా ప్రతి ఒక్కరు కూడా 1,00,000 సంతకాలు పెట్టించడానికి ఈ రోజు అందరూ కూడా మెంటల్ గా మాకు కనపడతా ఉంది, ఆ స్పందన కనపడతా ఉంది. మరి ఈ క్రమంలో ఈ 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నటువంటి ఈ ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల 28వ తారీఖున అంటే మంగళవారం రోజున అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు ప్రజల మద్దతుతో ఒక ర్యాలీని నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసెస్ లో కానీ, డిఆర్ఓ ఆర్డీఓ ఆఫీసెస్ లో లేదా కనీసం తహసీల్దార్ ఆఫీసెస్ లో విజ్ఞాపన పత్రాలు, ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా మనము గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ 28వ తారీఖున అక్టోబర్ 28వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈ రోజు దానికి సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మేము కార్యక్రమాలు చేస్తా ఉంటే వస్తున్నటువంటి స్పందన చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి 3-4 సంవత్సరాలు అసలు అడ్రస్ కూడా కనిపించలే. మరి ఈ రోజు మనము మొదటి నెల నుంచే ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నారో అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే రేపు 28వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి దాంట్లో భాగస్వామ్యం చేస్తారని ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమవుతుందని అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు 28వ జరిగే ర్యాలీని గురించి విషయం తెలియజేస్తూ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో సమన్వయకర్తలు లేదా ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలతో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 25వ తేదీన మండల హెడ్ క్వార్టర్లో పార్టీ మండల అధ్యక్షులతో మరి రిలీజ్ చేయడం జరుగుతుంది పోస్టరు. మరి ఒక ఉద్యమంలాగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది తలపెట్టినా ఒక మంచి వాతావరణం వస్తుందన్న విషయం ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. చాలామందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు తెచ్చారా అనే విషయం మరి తెలియదు. మేమంతా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన మనస్తత్వం అది, చేసేది ఎక్కువైనా చెప్పేది గోరంత మాత్రమే చెప్తారు. అదే మరి మీకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు అయితే చేసేది గోరంత అయితే కొండంత చెప్తారన్న విషయం మరి వాళ్ళే స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నారు. బేరేజీ వేసుకుంటున్నారు. ఏంటి ఇంత మంచి పని చేస్తే అప్పలంగా మరి చంద్రబాబు గారు ఎన్ని పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం ఏంటి అంటే, ఆరోగ్యం అంటే మహాభాగ్యం అని విన్నాము, ఆరోగ్యం అంటే మహాభోగం అనేటట్టుగా ఆయన విపరీతంగా ఆయన వాటా ఆయన తీసుకొని మరి సమర్పించడం అనేది ప్రజలందరూ కూడా తేటతెల్లం అయిపోయింది. అందుకే ఈరోజు మేము గ్రామాలకి, పంచాయతీలకి, అట్లాగే టౌన్కి వెళ్ళినప్పుడు 1 కోటి సంతకాలంటే కోటేశ్వర 2 కోట్లు పెడతాం సునాయాసనంగా మరి అందరూ తీసుకెళ్తున్నారు స్వచ్ఛందంగా. మేము ముఖ్యంగా విద్యార్థులు, అదే విద్యార్థి తల్లిదండ్రులు, మేము మా ఇండ్ల పక్కన ఉండే వాళ్ళంతా మేము చెప్పి స్వచ్ఛందంగా మేము చేపిస్తాము, మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము,
ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినా కూడా మేము చెప్తాము, గవర్నర్కి తెలియజేస్తాము, మీరు అవసరమైతే రోడ్ల మీదకి వస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా నేను జిల్లా ప్రజలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మనం ఏదైనా విషయంలో ఉద్యమం విషయంలో మనం ముందుండడం జరిగింది. ఆ రోజు సారాయి ఉద్యమంలో కూడా తూపుకుంటూ పెద్ద ఆమె మరి ముందుండి నడిపి రాష్ట్రమంతా ఒక వాతావరణం తీసుకొచ్చారు. ఇది భావితరాల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత అమానుష్యంగా ఇంత మరి మోసపు మాటలతో చేయడం అనేది చాలా బాధేస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీటి మెయింటెనెన్స్ కోసం ఈ కాలేజీలకి మెయింటెనెన్స్ కోసం 25% సెల్ఫ్ దీని కింద తీసుకుంటానంటేనే గగ్గోలు పెట్టి గందరగోళం చేశారు. ఏమైనా ఆ రోజు మాట్లాడిన మాటలంతా ఈరోజు అప్పలంగా మొత్తం 10 కాలేజీలు ఇవ్వడం అనేది చాలా దుర్లభ్యం అని కూడా భావిస్తూ, మరి 5 కాలేజీలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాధ్యతగా తెచ్చిన 17 కాలేజీలు 5 కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. మరి 2 కాలేజీలు పాడేరు, పులివెందుల ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్కి ఎలక్షన్ ముందేనే రెడీ చేస్తే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మరి ఒక్క పెన్నపేటతో మాకు వద్దు అనే వాతావరణం ఎంత దురదృష్టకరం అనేది అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మరి ఆ వాతావరణంలో మరి పరిపాలన ఈ 1.5 సంవత్సరం ఇంచుమించుగా మరి జరగడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఒక చిన్న విషయం చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది. యోగాకి, ఇంటర్నేషనల్ యోగాకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులంతా ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఇది ప్రజలు హక్కు కదా, ప్రజల ఆస్తి కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ప్రజల ఆస్తి కదా. మరి ఒక గవర్నమెంట్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే మరి దానికి అనుబంధంగా కాలేజీ ఎంత గొప్పగా వస్తుంది. ఆ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఎంతమంది నిష్ణాతులైనటువంటి డాక్టర్లు వస్తారు, ఫ్యాకల్టీస్ ఎంతమంది వస్తారు, ఇంచుమించుగా ఒక 1000 మంది వస్తారు కదా. పరోక్షంగా ఒక 10,000 మంది ఆ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కాలేజీ మొత్తం కలిపితే పరోక్షంగా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ మంచి వాతావరణంలో జరుగుతుంది కదా. ఇంత వాతావరణం ఉంటే ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల గురించి ఆలోచించరు? ప్రైవేటే ముద్దుగా ఎందుకు అనుకుంటారు? ఇతని జీవిత చరిత్ర అంతా మరి తిరగ చూస్తున్నారు. ఎక్కడ పెట్టినా పైసలపై మరి భూములు అప్పలంగా ప్రైవేటు వాళ్ళకి దారాదర చేయడం, ఇవన్నీ కూడా ఒకటొకటి ప్లస్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఒకటి నిర్ధారణకు వచ్చేసారు, ఇతను నోరు తెరిస్తే నిజం చెప్పరు. మా ప్రీతం నాయకులు దివంగత నేత మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తుండేవాడు, ఈయనకు ఒక శాపం ఉంది, నిజం చెప్తే తలలు పగిలిపోతాయనే విషయాన్ని మేము గుర్తు చేసినప్పుడు నిజమేను, ఆయన చెప్పేదంతా అబద్ధాలేను. పత్రికల ముందు వచ్చి బెడ్ షాపులు అన్నీ ఏం లేవని మాట్లాడతారు, ఇచ్చలవిడిగా ఉన్నాయని. గ్రామాల్లోకి వెళ్తే కన్నీళ్ళు పెట్టుకొని టైం లేదు, 24 గంటలు మరి వాటర్ దొరుకుతుందో లేదో కానీ మందైతే దొరుకుతుందని ఈ రకమైన పరిపాలన మాకు వద్దు అనే వాతావరణం రావడం జరిగింది. అందుకే నెల్లూరు ప్రజలందరికీ, విద్యావంతులకి, సామాజికవేత్తలకి అందరూ కూడా మనవి చేస్తున్నాం, మనం అన్ని జిల్లాల కంటే మనం ముందుండాలి. అర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ ఇది, భావి భారత తరాలకి భవిష్యత్తు ఉండే సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీరు అందరూ స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి వినయంగా నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఏర్పడినటువంటి విద్య వైద్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాల్ని ఆయన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పేద వర్గాలకి తాను చేస్తానన్న విషయాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని కూడా 5 సంవత్సరాల కాలం తూచా తప్పకుండా చేసినటువంటి విలువ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారి ఆలోచనలో భాగంగానే దాదాపు 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ద్వారా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి వాటి నిర్మాణం కానివ్వండి, వాటి పూర్తి చేసిన తర్వాత వాటి నిర్వహణ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ బాధ్యతగా ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మరి తదుపరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాహిత కార్యక్రమాన్ని మొదలు పెట్టారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా
ఏదో ఒక రూపంలో దాన్ని సాకులు చూపిస్తూ దాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి అడ్డంకులు కల్పిస్తూ వస్తున్నటువంటి క్రమంలోనే ఈరోజు ఈ 17 ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడవటం జరిగింది. మరి ప్రజలందరూ కూడా గమనించినటువంటి విషయం, ఏదైతే పేద బడుగు వర్గాలకి ఆసరాగా అండగా కరోనా సమయంలో కూడా తమకు అండగా నిలబడి అందరూ కూడా ప్రజలకి సేవ చేశారు. అటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం వాళ్ళు పనిచేసేటటువంటి పరిస్థితులు ఉంటే దానిని తీసుకువెళ్ళి ప్రైవేటు పరం చేసేటటువంటి ఆలోచన సరైనది కాదు అనేటటువంటి అభిప్రాయం ప్రజలందరూ కూడా వెలుబుచ్చారు. మరి ఆ ఆలోచన మేరకు మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అభిప్రాయాన్ని సేకరించి వారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఒక నియోజకవర్గానికి 60,000 సంతకాలు ప్రాధాన్యంగా ఉంచుకొని ప్రజలందరినీ కలిసి వారి అభిప్రాయాలను కూడా తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి వారి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి 28వ తేదీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ వారీగా అందరం కూడా ప్రజల అందరి అండతో అదే విధంగా కలిసి వచ్చేటటువంటి మిగతా పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అందరినీ కలుపుకొని ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా ఒక విజ్ఞాపన పత్రం రూపంలో ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు అదే విధంగా మేరకు మురళన్న గారు వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం పోస్టర్ ని లాంచ్ చేయటం జరిగింది. మరి ఇదే విధంగా రేపు నియోజకవర్గాల వారీగా ఈ ర్యాలీ పోస్టర్ ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ పై రోజు మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 28వ తేదీన ఏ నియోజకవర్గాల వారీగా మరి మున్సిపల్ వార్డ్స్ కావచ్చు అదే విధంగా ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా బయలుదేరి అధికారుల వద్దకు వెళ్లి వీళ్ళు చేస్తున్నటువంటి పని తప్పు, దీన్ని ప్రజలకే అంకితం ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా వీటిని నడపాల్సిందేనని చెప్పి మా అందరి కోరిక మేర ప్రజలందరి కోరిక మేర ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి సమాయత్తం కావాలని మీ అందరి పత్రికా ముఖంగా అదే విధంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే ఎప్పుడు చెప్తానండి, ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలకి ఏది మంచి అనేది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చూస్తే ప్రభుత్వానికి ఏది మంచి అనేది ఆలోచన చేస్తుందే కానీ మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మిమ్మల్ని అసహించుకుంటుంటే కూడా ఆ ప్రజల నిరసనని కూడా లెక్క చేయకుండా ఈ ప్రైవేటీకరణని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశాన్ని చూస్తుంటే ప్రజలు ఇంకా కూడా ఏంటిది, మేము వద్దంటున్నాము, ప్రభుత్వాన్ని మేము మాకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ చేయొద్దు అని అంటుంటే కూడా మా మాట లెక్క చేయకుండా ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు. దీన్ని ఆపాలి అన్నటువంటి కసి ప్రజల్లో చూసాము. కాబట్టి ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళో లేకపోతే మేము అనుకుంటున్నది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి జరగాలి, విద్య వైద్యం అనేది మనకి ఎక్కడ కూడా కొరత లేకుండా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.